డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేతలు అజ్ఞాతం వీడడంతో ముగిసిన దండకారణ్యం పోరు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో అగ్రనేత దేవ్జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి ఉన్నారు. లొంగిపోయిన నలుగురు మావోయిస్టులకు డీజీపీ రివార్డ్ చెక్లను అందించారు. జైత్యాల జైత్రయాత్రతో దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నారు. తిప్పిరి తిరుపతి జైత్యాల జిల్లా కోర్టులకు చెందిన వ్యక్తి. కోర్టులలో ప్రాథమిక విద్య, కరీంనగర్లో ఇంటర్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇంటర్ చేసేటప్పుడు విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. కరీంనగర్ కోరుట్ల ఆర్ఎస్యు అధ్యక్షునిగా పనిచేసిన తిరుపతి 1978లో జగిత్యాల జైత్రయాత్రతో ఆకర్షితుడయ్యాడు. అనంతరం 1982లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్లో చేరి 1984 గణపతి సూచనలు చేయగా తిరుపతి మల్లా రాజిరెడ్డి దండకారణ్యానికి వెళ్లారు. మహారాష్ట్ర దండకారణ్యంలో దేవ్జీ అజ్ఞాత జీవితం గడిపారని డీజీపీ పేర్కొన్నారు. తిరుపతి గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా దేవ్జీగా పనిచేశాడని 2001లో సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా పదోన్నతి పొందినట్లు తెలిపారు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా నియమితులై 2017లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ పూర్తి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినట్లు ఆయన వివరించారు. మల్లోజుల వేణుగోపాల్ బయటకు వచ్చాక మావోయిస్టు అధికార ప్రతినిధిగా దేవ్జీ వ్యవహరించారని, పోలిట్ బ్యూరో సెంట్రల్ మిలిటరీ ఇన్ఛార్జిగా దేవ్జీ వ్యవహరిస్తున్నారని డీజీపీ వెల్లడించారు. ఇక మరొక మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి, మల్లా రాజిరెడ్డి మంత్రి నియోజకవర్గం అయిన శాస్త్రపల్లి గ్రామం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. మల్లా రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారని, ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం శాస్త్రపల్లి గ్రామం అని తెలిపారు. మల్లా రాజిరెడ్డిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం అన్న డీజీపీ 1975లో పెళ్లి తర్వాత భార్య రత్నమ్మతో అజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. ఛత్తీస్గఢ్లో 1998లో జరిగిన ఎన్కౌంటర్లో రత్నమ్మ చనిపోయారని డీజీపీ వెల్లడించారు. మల్లా రాజిరెడ్డి 1974లో ఆర్ఎస్యులో చేరి కిషన్ జీ మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారన్నారు. 1980లో సిపిఎంఎల్ పీడబ్ల్యూ ప్రారంభించాక బొగ్గు గనుల ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి కృషి చేసినట్లు తెలిపారు. జైలు నుంచి తప్పించుకున్న 1980లో ఆదిలాబాద్ జైలు నుంచి మల్లా రాజిరెడ్డి తప్పించుకున్నారని, అక్కడి నుంచి మంగి సారథ్యంలో ఈయన పనిచేసినట్లు డీజీపీ తెలిపారు. గడ్చిరోలిలోని డివిజనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన రాజిరెడ్డి 1980లో దండకారణ్య కమిటీ తొలి కార్యదర్శిగా ఎదిగి 1990లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2001లో సౌత్ వెస్ట్ రీజియన్ బ్యూరో ఇన్ఛార్జిగా రాజిరెడ్డిని నియమించారని, 2007లో పోలిట్ బ్యూరో సభ్యునిగా, 2007లో పోలిట్ బ్యూరో సభ్యుడిగా 2007లో కేరళలో అరెస్ట్ అయి 2009లో విడుదలయ్యాక మళ్ళీ అజ్ఞాతం బాట పట్టినట్టు వివరించారు. 2010-16 మధ్య సిఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా, 2017లో ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, 2020 నుంచి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జిగా పనిచేశారని డీజీపీ వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులు, మేం ప్రజల సమస్యలపై వారి తరఫున కలిసి పనిచేస్తాం. పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్లాలనేదే మా ఉద్దేశం కాదు. ప్రజల సమస్యలపై జరిగే పోరాటాలను సంఘటితం చేయడం కోసం చట్ట పరిధిలో పనిచేయాలని లోతుగా ఆలోచించాం. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజల పోరాటాలకు మద్దతుగా నిలబడతామని హామీ ఇస్తున్నాం. మావోయిజం మాత్రం ఎప్పటికీ ముగిసిపోదు. ప్రపంచవ్యాప్తంగా అదే అభివృద్ధి చెందుతూనే ఉంటుందని మల్లా రాజిరెడ్డి వెల్లడించారు. ఇక తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు పునరావాసక పథకం ద్వారా వీరికి లభించే మొత్తం 90 లక్షల నగదు బహుమతిని చెక్కు రూపంలో చెల్లిస్తారు. అయితే తెలంగాణ పోలీస్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం పునరావాస పథకం కింద వీరికి లభించాల్సిన అన్ని ప్రయోజనాలు తక్షణమే అందిస్తామని డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏదేమైనప్పటికీ మావోయిస్టు అగ్రనాయకత్వం లొంగుబాటుతో తెలంగాణలో దాదాపు మావోయిస్టులు ముగిసినట్టని, పూర్తిగా లొంగిపోయినట్లని డీజీపీ వెల్లడించారు. మార్చి 31, 2026 డెడ్లైన్ లోపలనే పూర్తి స్థాయిలో మావోయిస్టులు లొంగుబాటు కావడంతో ఇక మావోయిస్టు ఉద్యమం పూర్తి స్థాయిలో క్లోజ్ అని తెలుస్తుంది. దీంతో ఇక నుంచి తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు.